తిరుపతి జిల్లాలోని ఎంఆర్పల్లిలోని కృష్ణానగర్ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. వరుసగా 4 రోజులు వర్షాలు పడ్డాయంటే చాలు అక్కడ వారంతా భయపడిపోతున్నారు. గతంలో టాయిలెట్ సంపు నుంచి సిమెంట్ తొట్టిలోకి ఇసుకరాగా ఈసారి ఏకంగా 15 అడుగుల లోతులో 50 అడుగుల విస్తీర్ణంతో గొయ్యి ఏర్పడింది. ఆ ప్రాంతంలో పరిస్థితులను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో గత 4 రోజులుగా తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. దీంతో పాటు కొంత భూగర్భంలో నీటి శాతం కూడా పెరిగిన పరిస్థితి. మరోవైపు గత ఏడాది ఏదైతే ఈ ఎంఆర్పల్లి ఏరియాలో మనం ఉన్నాం, గత ఏడాది కూడా ఇదే విధంగా వర్షాలు రావడంతో డ్రైనేజ్ సిస్టమ్ నుంచి పొంగి పొరలడంతో కాకుండా ఏదైతే చివరికి టాయిలెట్లో నుంచి సంపు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి బయటపడింది. ముఖ్యంగా మనం చూడవచ్చు, ప్రస్తుతం ఈ యువకుడు ఒక గోతిలోకి కర్రను తోస్తున్న పరిస్థితి. ఇది సుమారు 3 ఇళ్ల పరిధిలో పడ్డ గోతి ఒక 10-15 అడుగుల లోతుగా ఉంది. అటు ఎటువైపు విస్తరించిందో తెలియని విధంగా సుమారు 20 అడుగుల మేర ఇటువైపు వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ 3 ఇళ్ల వైపు కూడా ఈ గోతి ఏర్పడినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనతో ఈ 3 ఇళ్ల ప్రాంతంలో నివసిస్తున్న వారే కాకుండా ఈ కాలనీ వాసులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎక్కడ భూమి కుంగిపోయి తమకేమవుతుందో అన్న భయాందోళనతో వీరు వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఈ నివాసస్తురాలు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాము. అమ్మ, చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు కట్టారు? మేము ఇక్కడ ఉండేది 30 సంవత్సరాల ముందు నుంచే ఉన్నాం సార్. ఫస్ట్ వెనక ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము. ఇది కట్టి 25 ఏళ్ళు పైన అయింది. ఇంతవరకు ఎప్పుడు ఇక్కడ జరిగిందిలే. నిన్న తెల్లారితో ఉదయం అమారయింది. అది చాలా లోతుకున్నదని చెప్తా ఉన్నారు. మాకు భయపడి ఇంట్లో 10 మంది ఉన్నాం సార్. చిన్నపిల్లలే 4. అంతా ఆడ పక్కిళ్ళల్లో ఆడ పండుకున్నాము రాత్రి. అధికారులకు చెప్పారు? చెప్పినాం సార్. వచ్చారు వాళ్ళు? వచ్చినారు సార్. వచ్చి ఏదో ఇది చేస్తామని ఇసుక అదంతా తోలిచ్చితున్నారు సార్. ఇప్పుడు అసలు ఎలా మీరు గుర్తించారు దీన్ని? మేము మొన్న నైటు వర్షంకి మేము అందరు పిల్లలతో కూడా ఇంట్లో ఉన్నాము. దీనివల్ల నిన్న మార్నింగ్ మా వైఫ్ ఇక్కడ తోయడానికి వస్తే ఆ నీళ్లు మా యాక్చువల్గా మ్యాన్ హోల్ ఉంది. ఆ మ్యాన్ హోల్ ఉంటే వెళ్ళట్లా నీళ్ళు. సరే ఏంది వాటర్ ఫాల్స్ లాగా కారుతుంది కింద అని చూస్తే పెద్ద హోల్ కనిపించింది. చిన్నదిగానే ఉండింది నిన్న మార్నింగ్కి. అది ఇప్పుడు నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు కూడా అలాగే పెద్దదయ్యి వచ్చింది. మా వైఫ్ చూడకపోయింటే మేము అది కూడా చూసుకునే ఉండేవాళ్ళం కాదు. చెప్పండి, అసలు ఈ ప్రాంతంలో మీరు ఇల్లు కట్టినప్పటికీ ఏమన్నా వాగులు కానీ వంకలు? ఏమీ లేదు సార్, వాగులు వంకలు ఏమీ లేదు. అది ఎట్లా పడిందో ఏమో తెలీదు. పడిన లాంచి మేము పై అధికారులకు అందరికీ తెలియపరుస్తున్నాము. ఎవరు చూసిపోతున్నారే కానీ దీని మీద చర్యలు తీసుకోలేదు. మాకు భయాందోళనతో మేము బయట వెళ్ళిపోయినాము. ఇంతవరకు దాని దగ్గరకు వచ్చి చూసిన వాళ్ళంటే లేదు సార్. ఇప్పుడు ఈ గొయ్యి ఉంది కదా, ఈ 3 ఇళ్లలో ఉందంటారు. ఇటువైపు ఎంత ఉంది, ఇటువైపు ఎంత ఉంది, మీ ఇంటివైపు ఎంత? మాకు ఇంతవరకు తెలియదు సార్. పెండులు కట్టి వదులుతున్నాము, 30-40 అడుగులు కూడా వదులుతున్నాము. అది ఎంత పొడుగుంది ఏముంది అనేది కూడా తెలియదు. ఎంత సొరంగం పడిపోయింది ఎంత అనేది కూడా తెలియదు. ఈ 18 అడుగులు కావండి 40 అడుగుల దాకా పోతుండదు. అది ఎంత సొరంగం ఉందో ఏమో తెలియదు. దాని మీద చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం మీద చూస్తే ఇక్కడ నుంచి ఏర్పడిన ఈ సొరంగం ఏదైతే ఇక్కడ ఉందో, ఈ సొరంగంలోకి 20 అడుగులు 30 అడుగులు కర్ర మీద కర్ర కట్టి లోపలికి వదిలినప్పటికీ సుమారు లోపలికి వెళ్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా ఇటువైపు 3 అంతస్తుల ఇల్లు, అదేవిధంగా ఎదురుగా ఓ ఇల్లు, దీంతోపాటు ప్రస్తుతం ఎవరైతే మనతో మాట్లాడారో వారు నివసిస్తున్న ఇల్లు. ఈ 3 ఇళ్లకు సంబంధించి ఈ గొయ్య ఏర్పడిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి వీరే ఇసుక తెప్పించుకొని దాన్ని గొయ్యను బూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అయితే ఎవరైతే గృహస్థులు ఉన్నారో వారే తమ సొంత ఖర్చుతో దాన్ని పుడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది లోపల ఎంత లోపలికి ఉంది, సాయిల్ టెస్ట్ అంటే భూమి యొక్క స్వభావం ఏ విధంగా ఉంది, మరింతగా గోతులు ఏర్పడే అవకాశం ఉందా అన్న విషయంలో మాత్రం ఇప్పటివరకు కనీసం అంటే గతంలో ఏదైతే సంపు నుంచి డ్రైనేజ్ సిస్టమ్ నుంచి సంపు నుంచి ఏదైతే ఎగిసిపడిందో అప్పుడే ఈ ప్రాంతంలో భూపరీక్షలు నిర్వహించి ఈ ప్రాంతంలో ఉన్న నివాస గృహాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయో లేదో అన్న విషయాన్ని ఇటు నగరపాలక సంస్థ కానీ ఇటు
భూగర్భ శాఖ అధికారులు కూడా అప్పుడే ఒక అంచనా వచ్చి ఈ ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ చేయాల్సింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న గృహాలు ఏ విధంగా పటిష్టంగా కట్టుకోవాలన్న విషయాన్ని కూడా అధికారులు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏం పట్టించుకోకపోవడం వల్ల గత ఏడాది జరిగిన పరిణామం ఈసారి కూడా చోటు చేసుకుంది. దీంతో సుమారు ఈ గోతి ఏర్పడింది. ఈ గోతి వల్ల ఈ 3 ఇళ్ల వారు భయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఇంకా మరిన్ని ఇళ్ళు కుంగిపోయే అవకాశం ఉందా అన్న విషయం మీద కూడా వారు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఎందుకు ఈ ప్రాంతంలోనే ఇల్లు కుంగిపోతున్నాయి? గతంలో ఇక్కడ ఏదైనా మంచినీళ్ళ గుంట కానీ ఏదైనా వాగు కానీ ఉందా? అయితే చాలా వరకు అప్పట్లో ఉన్న భూ యజమానులు తమ భూములను నగరం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏదైతే భూమిని పెద్ద ఎత్తున విస్తరించి వెళ్ళింటారో ఆ తర్వాత వ్యాపారస్తులు వీటిని అమ్మివేసిన పరిస్థితి. మొత్తం మీద అప్పట్లో వీరు 30 సంవత్సరాల క్రితం ఈ ఇల్లు కొన్నారని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి భూ పరీక్షలు నిర్వహించి భూమి యొక్క టెస్టింగ్ సాయిల్స్ పూర్తి స్థాయిలో నిర్వహించి ఈ భూమి నిర్మాణానికి అనువుగా ఉందా, అనువుగా లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి పటిష్టత ఏర్పాటు చేయాలన్న విషయం మీద కూడా అధికారులు ఇక్కడికి వచ్చి వీరికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు నగరపాలక టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ భూగర్భ శాస్త్ర వాళ్ళు సంబంధించిన డిపార్ట్మెంట్ గారు ఇక్కడికి రాలేదని చెప్తున్నారు. కేవలం యజమానులే ఆ గోతిని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇసుకతో. కానీ అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందా ఏమో అన్న విషయం మీద కూడా వీరికి సరైన సమాచారం లేదు. మొత్తం మీద అధికారులు దగ్గరుండి ఎలాంటి టెక్నాలజీని వాడి గోతిని పూడ్చుకుంటే భవిష్యత్తులో మరోసారి గోతి ఏర్పడకుండా ఉంటుంది, అదేవిధంగా భూమి కుంగకుండా ఉంటుందన్న చర్యలు వీరికి చెప్పాల్సింది. కానీ ఇప్పటి వరకు ఒక అధికారి కూడా ఈ ఛాయలకు రాకపోవడంతో వీరు తమ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే గోతి పూడ్చుకోకపోతే మరింతగా వర్షం వచ్చి గోతి లోపలికి నీరు వెళ్ళి ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉందనే ఆందోళన భయంతోనే వారు ఈ ఇసుకను లోపలికి డంప్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు వచ్చి ఈ గోతిని పూడ్చి ఈ గోతి యొక్క స్వభావాన్ని, ఈ భూమి యొక్క స్వభావాన్ని తెలియజేసి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని వీరు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. తిరుపతి నగరంలో వర్షం వస్తే ఎంఆర్పల్లి ప్రాంతం వాసులు ఎందుకు భయాందోళన చెందుతున్నారు? వరుసగా 4 రోజులు వర్షాలు కురిస్తే ఎందుకు అక్కడ భూమి కుంచుకుపోతోంది? అసలు ఎంఆర్పల్లిలో ఏం జరుగుతోంది? కారణాలను ఎస్వి యూనివర్సిటీ భూగర్భ శాస్త్ర అధ్యాపకులు వివరిస్తున్నారు. తిరుపతి నగరంలోనే ఎంఆర్పల్లిలో గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గోయి ఏర్పడింది. సుమారు ఇటు లోపలికి 15 అడుగులు కిందికి, అదేవిధంగా అటు ఇటు వైపు సుమారు 30 నుంచి 50 అడుగుల వరకు వెళ్ళిందని నివాసస్తులు చెప్తున్నారు. అయితే దీన్ని పరిశీలించడానికి ఎస్వి యూనివర్సిటీ భూగర్భ శాస్త్ర అధ్యాపకులు ప్రొఫెసర్ మధు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు వచ్చారు. వారిని అడిగి అసలు ఎందుకు గోతులు ఈ ప్రాంతంలో తరచుగా ఏర్పడుతున్నారు, గత ఏడాది కూడా ఇదే విధంగా అటువైపు వీధిలో సంపు నుంచి ఒకేసారి సిమెంట్ తొట్టె పైకి లేసిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఎందుకు ఏర్పడుతుంది అన్న విషయాలను వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ గోతును మీరు పరిశీలించారు కదా, దీని యొక్క లక్షణం ఏంది, ఎందుకు ఈ విధంగా ఏర్పడ్డాయి, దీనివల్ల భవిష్యత్తులో ఇంకా ప్రమాదం ఉందా వీళ్ళకి? ఇది గతంలో ఒకప్పుడు పేలియో ఛానల్స్ అంటే పూర్వకాలంలో ఒక 200-300 సంవత్సరాల క్రితం ఇదంతా ఒక నదికి ప్రవాహంగా ఉండేది. నది ప్రవాహంగా కొండల మీద ఉన్నటువంటి ఇసుక, చిన్న మట్టి గులకరాళ్ళన్నీ కొట్టుకొని ప్రవహించి స్వర్ణముఖి రివర్లో కలిసిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా. ఆ విధంగా అటు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక కాలానుగుణంగా నగరం పెరిగిపోయి ఇక్కడ తిరుపతి సరౌండింగ్ దాదాపు వరకు మనం మ్యాప్లో పరిశీలించినట్టయితే ఎక్కువ భాగము తిరుపతి సరౌండింగ్ అన్ని కుంటలు, చెరువులు ఉండేటివి. కాలానుగుణంగా నగరం పెరిగింది కాబట్టి ఆ కుంటలు, చెరువులు అన్నీ అయిపోయి నగరాలుగా ఏర్పడటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొండల నుంచి వచ్చినటువంటి విపరీతమైన స్ట్రీమ్ ఎటు పోవాలనో దానికి అర్థం కాక లోపల ప్రవహించి ఇక్కడ కొండ మీద దాదాపు ఒక 4-5 డ్యాములు ఉన్నాయి. పసుపుదార అని, గోగర్భం అని, కుమారధార అని, ఆకాశగంగా అని, ఇవన్నీ డ్యాములు పూర్తి అవ్వటం వల్ల అదంతా ఒక స్ట్రీమ్, ఒక వాగులో ఉన్నటువంటి డ్యాములు. అదే వాగులో నుంచి కళ్యాణ్ డ్యామ్కి వస్తాయి. కళ్యాణ్ డ్యామ్ నిండిన తర్వాత ఇంకా ఈ విధంగా ప్రవహించుకుంటూ స్వర్ణముఖి రివర్లో కలవడం జరుగుతుంది. ఈ స్వర్ణముఖి రివర్ ప్రవహించే ప్రాంతంలో ఈ నివాసం ఏర్పడటం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి. సరే, వీళ్ళు అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, 30 ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకున్నారు. గతంలో ఎన్నడూ లేనిది ఈసారి లాస్ట్ ఇయర్ ఈసారి మాత్రం ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? లాస్ట్ ఇయర్ అటు పైకి వచ్చింది, ఇది ఇప్పుడు చూస్తే ఇలాంటి భారీ గోయ ఏర్పడింది. అంటే గతంలో వర్షాలు సీజనల్గా వర్షాలు వచ్చేటివి. ఇప్పుడు ఏంటంటే ఈ వాతావరణంలో మార్పులు సంభవించడం వల్ల ఇప్పుడు వచ్చేటివన్నీ తక్కువ రోజులు ఎక్కువ వర్షపాతం, అకాల వర్షాలు అంటాం. ఈ అకాల వర్షాల వల్ల ఏంటంటే సంవత్సరం పొడవునా 4 నెలలు
పడాల్సినటువంటి వర్షపాతం 4 రోజుల్లో పడిపోతుంది. ఒక్కసారిగా హెవీగా రావటం వల్ల లోపల ఉన్నటువంటి సబ్మెర్జ్డ్ మెటీరియల్స్ అంతా ఒక్కసారిగా ఓవర్ కెపాసిటీ అయిపోయి ఈ విధంగా సంభవించడం జరుగుతుంది. సరే, వీళ్ళకి ఇంకా ఏమన్నా భవిష్యత్తులో ప్రమాదమా, లేకపోతే వీళ్ళు ఉండొచ్చునా ఇక్కడ సేఫ్గా? ఉండటానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇవన్నీ పేలియో ఛానల్స్ మనకు శ్రీనివాస మంగాపురం నుంచి తీసుకుంటే ఇదంతా ఒకే లైన్ అనమాట. ఈ లైన్లో ఎక్కడ కూడా ఇలాంటి ఫ్యూచర్లో కూడా ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడే కాదు. ఈ బెల్ట్ అంతా. సో ఇక్కడ ఏంటంటే మీకు అందువల్ల ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే 80 అడుగుల వరకు మనం 10 ఇంచ్ కేసీని వేసామని అంటున్నారు. 10 ఇంచుల కేసీని ఎప్పుడు కూడా మనకేంటంటే చాలా లూజ్ సాయిల్ ఎక్కడైతే ఉంటుందో ఫస్ట్ 10 ఇంచుల కేసీని వేస్తారు. దాని తర్వాత 6 ఇంచ్ కేసీని కూడా లూజ్ సాయిల్ వస్తుంది. మనకు హార్డ్ స్టాటా రాక్ వచ్చేంత వరకు 6 ఇంచ్ వేస్తారు. ఈ 6 ఇంచ్ కూడా ఇక్కడ 250 అడుగుల వరకు వేసామని చెప్తున్నారు. కాబట్టి సో ఇది కంప్లీట్గా ఇంతకుముందు గతంలో జరిగింది ఒకసారి ఇలాంటి ఈ విధంగానే మనకు ఈ కృష్ణానగర్లోనే జరగడం జరిగింది. కాబట్టి ఈ సరౌండింగ్స్లో ఫ్యూచర్లో కూడా ఇంకా కొన్ని ఏరియాల్లో వచ్చే అవకాశం ఉంది. కానీ అంటే అంత ఇక్కడ ఎంతైతే మీరు అంటున్నారు 10 అడుగులు జరిగిండొచ్చు, లేదంటే 15 అడుగుల వరకు కిందికి వెళ్ళిండొచ్చు. అలాంటివే ఇంకా ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. అంతకు మించి కిందికి వెళ్ళే అవకాశం ఏమి ఉండదు. కానీ ఈ కుషనింగ్ అంటారు, ఏమవుతుందంటే ఈ వాటర్ మనకి ఎప్పుడైతే కింద భూగర్భంలో నీళ్లు ప్రవాహం ఉన్నప్పుడు అదేమవుతుందంటే మొత్తం అంతా కూడా వాటర్ ఇదైనప్పుడు మొత్తం మెత్తబడిపోయి, సో మెత్తబడినప్పుడు ఒక్కసారిగా అదంతా కూడా మనకు అణిగిపోయే అవకాశం ఉంటుంది. అణిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎంతవరకు అయితే అణిగే అవకాశం ఉంటుందో అంతవరకు అణుగుతుంది, మళ్ళీ మామూలుగా ఉంటుంది. సో అట్లా మ్యాక్సిమం ఇంతకుముందు జరిగినప్పుడు ఎట్లయితే జరిగిందో అదే డెప్త్ వరకు, లేదంటే ఇంకొక 5 అడుగులు 10 అడుగులు అటు ఇటుగా జరగచ్చే, కానీ అంతకు మించి ఇంకా ఎక్కువ డెప్త్ పోయే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఇలాంటి ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్లో ఉన్న వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అందువల్లనే వీళ్ళు ఎక్కడైతే ఇక్కడ ఇలాంటి ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసుకుంటారో ఇట్లాంటి కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు పునాదులు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆ పునాదులు తీసుకుంటే, అంటే ఫౌండేషన్స్ ఉంటాయి, ర్యాప్ట్ ఫౌండేషన్, మ్యాట్ ఫౌండేషన్, అలాంటివి తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. సో కింద కొంచెం బలం చేసుకొని పునాదులు బలంగా చేసుకొని ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది ఉండదు. అదర్వైజ్ కొంచెం కిందికి అనేది ఇలాంటి ఏరియాలో సంభవించే అవకాశం భవిష్యత్తులో కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. అట్లా మొత్తం మీద వీరు చెప్తున్న దాని ప్రకారము భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే కేసింగ్ వాళ్ళు ఉదాహరిస్తున్నది మంచినీటి బోర్ కోసం వేసిన కేసింగ్ 240 అడుగుల వరకు దించడం జరిగిందని, అలాంటి పరిస్థితిలో లూజ్ సాయిల్ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతం కావడం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ తలెత్తే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టు మారిన వాతావరణ మార్పులు, గతంలో సీజనల్గా వచ్చే వర్షాలు ఇప్పుడు ఒకేసారి 4-5 రోజుల లోపల వస్తుండడం వల్ల వచ్చిన వర్షపు నీరు లోపలికి ఇంకడం పూర్తయిన తర్వాత ఇక గ్యాప్ను ఫుల్ఫిల్ చేసే సమయంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతవాసులు కొంత జాగ్రత్తగా ఉండాలి. తరచూ ఈ భూగర్భ పరీక్షలు చేయించుకోవడమే కాకుండా తమ ఇంటి స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కూడా వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. నదీ పరివాహక ప్రాంతంలో ఇళ్లు నిర్మించడమే ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.